నిన్న పెట్టిన వీడియోలో అయితే బర్త్డేకి సంబంధించి టెంపుల్‌కి వెళ్ళడం అదైతే చూపించాను కదా! సో, ఆ తర్వాత నుంచి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. సో, ఈవినింగ్ టైంలో మా వారైతే ఇంకా కేక్ తీసుకొచ్చారు. వెంటనే కేక్ అయితే కట్ చేసాము అందరం కూడా. సో, అందరం అనంటే నేను, మా వారు, మా బాబు ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం. మా పాప అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిందనమాట. సో, ఇంకా మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా కేక్ కట్ చేసి మా వారికి తినిపించాను. మా వారు నాకు తినిపించారు. ఆ తర్వాత మా బాబుకి తినిపించాను. మా వాడు నాకు తినిపించాడు. ఇంకా ఆ తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత నేను ఇలా కేక్ పట్టుకొని మా వాడిని ఫోటో తీయమని చెప్పి మా అబ్బాయిని చెప్తూ ఉంటే వాడు తీస్తూ ఉన్నాడు. ఈ లోపల మా వారైతే లోపలికెళ్ళిపోయారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా! బయటికెళ్దామని చెప్పి రెడీ అవుతున్నారేమో అని నేను అనుకునేసరికి లోపలికెళ్ళి ఈ బాక్స్ అయితే తీసుకొచ్చారనమాట. మా వాడి చేత్తో అయితే ఇప్పించాడు ఇంకా. అందులో అయితే నేను ఓపెన్ చేసి చూస్తే ఏంటబ్బా అని చెప్పి నేను సర్ప్రైజ్‌గా అనిపించింది. ఎందుకంటే నాకు తెలీదు అసలు తీసుకొచ్చిన విషయం కూడా. నాకు అసలు ఆయన ఎప్పుడు షాప్‌కి వెళ్లారు, ఎప్పుడు కొనుక్కొచ్చారు అని చెప్పి అస్సలు నాకైతే ఏమాత్రం కూడా తెలీదన్నమాట. సో, అలా నేను సర్ప్రైజ్ అయ్యాననమాట. అసలు ఇదెప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు గోల్డ్ షాప్‌కే వెళ్ళడు. అలాంటిది గోల్డ్ గురించి, సిల్వర్ గురించి ఏం కూడా తెలీదన్నమాట. అలాంటిది షాప్‌కి వెళ్ళి నా కోసం తీసుకొచ్చారు అనేసరికి నేనైతే చాలా షాక్ అయ్యాను. ఇంకా తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో సన్నటి పట్టీలైతే ఉన్నాయన్నమాట. అవైతే నేను ఒకసారి అడిగానన్నమాట. నాకు సన్నటి పట్టీలు కావాలి అని చెప్పి కొనివ్వమని. అది ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చారన్నమాట తెలియకుండా సర్ప్రైజ్ ఇంకా. సో, ఇంకా అవైతే మా అబ్బాయి నా కాలికి నేను పెడతా అని చెప్పి తీసుకొని నా కాలికైతే పెట్టాడన్నమాట. ఇంకా తర్వాత వెంటనే మా చెల్లి, తమ్ముడు ఒక ఆర్డర్ అయితే పెట్టారు. అది వస్తుంది. నేను ఆ సర్ప్రైజ్ ఏంటి అని చెప్పి చూపిస్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అయితే. సో, అది ఏంటంటే ఇదిగోండి ఈ బాక్సే అన్నమాట. ఈ బాక్స్‌లో ఏముందంటే మైక్ అన్నమాట. సో, నేను ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను కదా! సో, వాళ్ళు నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుందని చెప్పి ఇదిగోండి ఇలా నాకు మైక్ అయితే గిఫ్ట్ ఇచ్చారన్నమాట. సో, నాకు ఎప్పుడు నేను ఇది కావాలి అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ పైన ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అనేది చెయ్యాలి అని చెప్పి అనుకోలేదన్నమాట అస్సలు కూడా. నాకు నా వీడియోస్ అయితే మా చెల్లి రెగ్యులర్‌గా చూస్తూ ఉంటుందన్నమాట. అది నా వీడియోస్ చూసి అందులో వాయిస్ అనేది కరెక్ట్‌గా రావట్లేదు అని చెప్పి ఇంకా నాకు తెలియకుండా అయితే ఈ మైక్ అయితే పెట్టమని చెప్పిందంట మా తమ్ముడికి. సో, ఇంక వాడైతే ఇదిగోండి ఇదైతే పెట్టాడు. నేనైతే చూసాను బట్ ఆర్డర్ అయితే ఎప్పుడు పెట్టలేదు. ఆన్‌లైన్‌లో చూసాను ఎంతుంటుంది కాస్ట్ అని చెప్పైతే. బట్ నేనెప్పుడు తీసుకోవాలి అని చెప్పైతే ట్రై చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ అయితే నేను ఈ మైక్ ఏంటి, ఎలా అసలు నాకు దీని యూజింగ్ కూడా నాకేం తెలీదు. బట్ వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చేసరికి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాననమాట. నేను ఓన్లీ వన్ హ్యాండ్‌తో ఈ ఫోన్‌తోనే నేను వీడియోస్ అనేవి తీస్తూ ఉంటానైతే. అలాంటిది మా చెల్లి వచ్చేటప్పుడైతే ఆస్ట్రేలియా నుంచి ఒక ట్రైపాడ్ కూడా పట్టుకొచ్చింది. దాన్ని కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. అలాగే ఈ మైక్ గురించి కూడా వీడియో చేస్తాను నేనైతే. నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి నాకు గట్టిగా సపోర్ట్ ఇస్తున్నది అనంటే నా బ్యాక్ బోన్ లాగా మా చెల్లి మాత్రమే. సో, నెక్స్ట్ కంటిన్యూయేషన్ వీడియో వెయిట్